మనం నిర్వహిస్తే తప్పేంటండి? ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం మన ప్రాంతం కూడా హోస్ట్ చేస్తే తప్పేముంది? దాని గురించి కూడా ఈయన మాట్లాడడం, ఏదో వాళ్ళ నాయకత్వం చెప్పింది కదా అని చెప్పి ఈయన మాట్లాడడం. ఇక్కడ వాళ్ళకి ఆధిపత్య పోరుంది, వాళ్ళకి 2-3 గ్రూపులు ఉన్నాయి. ఆ ఒక గ్రూప్ మీద నేను ఎక్కువ మాట్లాడాలని వాళ్ళ గ్రూపుల్లో ఆధిపత్యం కోసం నువ్వు మాట్లాడితే అది వేస్ట్. ఇక మానుకోండి, అందరం కలిసి పనిచేద్దాం. మీరు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, టాక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మున్సిపాలిటీకి 35-36 కోట్లు. మీ 10 ఏళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఫండ్స్ మరి మున్సిపాలిటీలకు ఇచ్చిండ్రా? నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవే కదా, ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి చెప్పమని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి మీ చదువుకున్నటువంటి విషయం, మిమ్మల్ని మీరు చదువుకున్నారని చెప్పి మేమందరం కూడా మంచిగా మాట్లాడుతూ విద్యావంతుడు అని మేము అనుకున్నాం, మేము కానీ మా ఫాలోవర్స్ కానీ. నిన్న మీరు మాట్లాడిన తర్వాత కేవలం మీరు కూడా ఒక అందరూ రాజకీయ నాయకుల్లాగానే ఒక రాజకీయం కోసం, పదవుల కోసం పాకులాడే మనిషిగా మేము గుర్తిస్తూ ఉన్నాం. మీరు ఇక ముందు కూడా ఇట్లాంటివి మాట్లాడితే కలిసి పనిచేద్దాం, సలహాలు ఇవ్వండి. మీ ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, జీతం తీసుకుంటుండు, నేనే ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటాడు, కానీ అసెంబ్లీకి రాడు. 3 నెలలకు 4 నెలలకు వచ్చి నాకు బాధ అవుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు కడుపు కాలుతుంది అంటాడు, మళ్ళీ పత్తగా కనబడ్డాడు. వాళ్ళ కార్యకర్తలకు కూడా కనబడ్డాడు. మొన్న వాళ్ళ కార్యకర్తలు వచ్చారు నిజామాబాద్ నుంచి 100 మంది, ముఖ్యమంత్రి గారిని కలుస్తాము రమ్మన్నాడని చెప్పి వచ్చారు. వచ్చి సాయంత్రం దాకా కూర్చుంటే అపాయింట్మెంట్ లేదంటే ఇంటికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే నేను భోజనం పెట్టి పంపించినాను వాళ్ళ కార్యకర్త. ఇది మీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది కూడా. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కలిసి మన ప్రాంతాన్ని, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ను మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తాం.